రాష్ట్ర వ్యాప్తంగా గల 1,11,00,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం గోదావరికరలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళ స్వామి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మికులతో కలిసి గోదావరికని చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళ స్వామి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అసలు కాంట్రాక్టు కార్మికులే లేరని చెప్పడం అమానుషమని ఖండించారు. గత ప్రభుత్వం పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకుండా ఇచ్చిన మాట తప్పితే నేడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలను పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో కమిటీ వేసి వేతనాలను పెంచడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను పెంచాలని మొదటగా అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గళాన్ని వినిపించడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో కార్మికుడి జీతం 3,000 నుండి 5,000 వరకు వేతనం పెరగనుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఎప్పటి నుంచో కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఈ ప్రాంతానికి, రామగుండానికి వచ్చినప్పుడు కూడా సింగరేణిలో పనిచేసే, మున్సిపల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ, రెగ్యులర్గా పనిచేసే వర్కర్లు కానీ అందరూ సమాన పని చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకు కూడా అదే జీతం ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎలక్షన్ల సమయంలో మాత్రమే కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో కానీ, మిగతా వ్యవస్థలో కానీ కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు లేరు. వాళ్లకు అసలు వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అదే ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడిన సందర్భం కూడా మీ అందరికీ, కాంట్రాక్టు వర్కర్లందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి, ఎవరైతే అవుట్సోర్సింగ్లో కానీ లేదంటే కాంట్రాక్టు లేబర్ ఉన్నారో, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు జీతాలు ఇవ్వవలసిన బాధ్యత, పెంచి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు, అలాగే గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, ఈ రామగుండంలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను మనం బాగు చేయాలి, వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం. వాళ్ళు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేసింది కనుక వాళ్లకు జీతాలు పెంచి ఇవ్వాలని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అనేది మనం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దాదాపుగా 1,12,00,000 మందికి ఇదంతా లబ్ధి చేకూరే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే నిత్యం పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తున్నదనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడైనా పేదలను ఆదుకుంటుందనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్లో జూన్ మొదటి వారం నుంచి పెంచిన జీతాలు ఇస్తామని చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్మికులంతా కూడా నిరంతరం పనిచేసే వాళ్ళతోనే ఉండాలని చెప్పేసి కోరుతూ శుభ పరిణామం. మరి మంచి నిర్ణయం తీసుకున్నది తెలంగాణ గవర్నమెంట్. మరి ఎందుకంటే ఎలక్షన్లో హామీల్లో ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా ఇప్పిస్తా అని చెప్పిన రాజ్ ఠాకూర్ దానిలో అసెంబ్లీలో మాట్లాడి లాభాల వాటా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా
మున్సిపల్ కార్మికులకు సంబంధించి సబ్ కమిటీ నిర్ణయం ఏం తీసుకుందంటే దాదాపుగా ఎవరి పరిధి వాళ్లకు దాదాపుగా 2 నుంచి 5,000 పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి కార్మికులంతా కూడా సంతోషపడాలి. ఎందుకనంటే 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. మరి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని ఉద్యోగాలు, మిగతా ఉద్యోగాలు దాదాపుగా ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కనుక ఖచ్చితంగా ఎప్పుడు కూడా పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, దూరికట సతీష్, సత్యప్రసాద్, నాయకులు కాల్వలింగ స్వామి, మారెల్లి రాజిరెడ్డి, తానిపర్తి గోపాలరావు, గుండెటి శంకర్, అనుమ సత్యనారాయణ, బెంద్రం రాజిరెడ్డి, కంగనల రాజు, యాకూబ్, విజయ్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.